30 సెకండ్స్ లోపే చూస్తారు. అవునా? 30 సెకండ్స్ లోపే చూస్తారు. ఈ 30 సెకండ్స్ లోపు చూసేది ఏమవుతుంది? హాయ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ట్యూబ్ ట్యూట్స్. ఈ వీడియోలో వచ్చేసరికి మనము యూట్యూబ్లో వ్యూస్ తక్కువగా చూపిస్తుంది అండ్ వైటీ స్టూడియోలో మాత్రం వ్యూస్ ఎక్కువగా చూపిస్తుంది. అలా ఎందుకు జరుగుతుంది అనే ఒక టాపిక్ మీద అయితే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ క్వశ్చన్ వచ్చేసరికి మనకు వచ్చేసరికి ప్రతి లిటిల్ ప్రిన్స్ 1206 అనే ఛానల్ వాళ్ళు ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. వీళ్ళనే కాదు, చాలామందికి ఈ క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే చాలామందికి ఇలా జరుగుతుంది కాబట్టి చాలామంది అయితే నాకు వస్తుంది. వాళ్ళందరికీ సరైన సమాధానం అయితే నేను చెప్పబోతున్నాను వీడియోలో. సో వీడియోలోకి ముందు ఒక చిన్న క్వశ్చన్, ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అనేక క్వశ్చన్స్కి సమాధానం కోసం మా యొక్క క్వశ్చన్స్ని అయితే మీరు కామెంట్ రూపంలో పెట్టండి. అండ్ ఈ వీడియోస్ని లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది లైక్ చేసిన వాళ్ళు ఏంటంటే ఇలాంటి సొల్యూషన్ కోసం ఎంతమంది అయితే యూట్యూబ్లో మీలాగే సెర్చ్ చేస్తారో వాళ్ళకి ఈ వీడియో ముందుగా సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటే కనుక ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. యూట్యూబ్ స్టూడియోలో వచ్చే వ్యూస్ అన్నీ కూడా అంటే మొత్తం మీరు ఫస్ట్ పెట్టిన దగ్గర నుంచి చూసేంత వరకు అన్నీ కూడా స్టూడియోలో అయితే షో అయిపోతాయి. ఓకే, ఈ యూట్యూబ్లో స్టూడియోలో అయితే షో అయిపోతాయి. మీరు వీడియో పెట్టిన వ్యూస్ కౌంట్ అన్నీ కూడా పెరిగిపోతాయి. పెట్టిన వెంటనే అంటే ఎవరికైతే చూస్తారో మొత్తం అన్నీ కూడా పెరిగిపోతాయి అక్కడ వైటీ స్టూడియోలో. తర్వాత స్లోగా కొద్దిగా అప్డేట్ అవుతాయి. అవునా? ఓకే, నెక్స్ట్ కొంతమంది మీ వీడియోస్ ఏం చేస్తారంటే ఒక 30 సెకండ్స్ లోపే చూస్తారు. అవునా? 30 సెకండ్స్ లోపే చూస్తారు. ఈ 30 సెకండ్స్ లోపు చూసేది ఏమవుతుందంటే స్పామ్ వ్యూ అవుతుంది. దాని స్పామ్ వ్యూ ఉంటుంది. ఎందుకంటే 30 సెకండ్స్ మినిమం చూస్తాను, పైన చూస్తాను, కానీ లోపు చూసేది ఏంటంటే మినిమం స్పామ్ వ్యూ అవుతుంది. ఈ స్పామ్ వ్యూ ఏంటంటే అది కూడా అంటే యూట్యూబ్లో చూపించేది, అది వైటీ స్టూడియోలో కూడా కౌంట్ అయిపోతుంది. ఓకేనా? కానీ యూట్యూబ్ అయితే అలా కాదు. అలా 30 సెకండ్స్ లోపు అంటే స్పామ్ వ్యూ అన్నీ కూడా డిలీట్ చేసుకొని స్లోగా పెరుగుతుంది యూట్యూబ్లో. స్టూడియోలో అలా కాదు. మీ వ్యూస్ అన్నీ డిఫరెంట్గా కనబడేది ఇందుకే అనమాట. అక్కడ ఇక్కడ మనకు డిఫరెంట్ కనబడుతుంది కదా, అందుకు. సో మీకు కరెక్ట్గా కనబడేది ఏంటంటే యూట్యూబ్ వ్యూస్లో మాత్రమే, వైటీ స్టూడియోలో కాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఒకసారి యూట్యూబ్లో వచ్చే వ్యూస్ కూడా తగ్గిపోతుంటాయి. మీకు డౌట్ వస్తుంది, ఇదేంటి ఇందులో మరి ఇలా అంటున్నావు కదన్నా, మరి ఎందుకు జరుగుతుంది అని. కొంతమంది చూసారా వాచ్ అవర్స్ కొనుక్కుంటారు. ఇప్పుడు ఈ మధ్యన బాగా పెయిడ్ వచ్చేసినాయి కదా, అందులో వాచ్ అవర్స్ కొనుక్కుంటారు. ఆ కొనుక్కుంటారు చూసావా, అవి కూడా స్పామ్లోకి వెళ్తాయి. అవి కూడా సడన్గా తగ్గిపోతాయి. మీకు ఫస్ట్ పెరిగినట్టు చూపిస్తుంది ఇప్పుడు స్టూడియోలాగే, కానీ మెల్లిమెల్లిగా తగ్గిపోవడం అయితే జరుగుతుంది. అది ఎందులో జరుగుతుంది? ఇలా స్పామ్ ఎందులో వాచ్ అవర్స్ కొనుక్కునే వాళ్ళ దగ్గరే జరుగుతుంది. అంటే ఇలా స్లోగా వచ్చేవన్నీ కూడా ఒరిజినల్వి వచ్చేవన్నీ కూడా అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. ఎక్కడ? యాప్లో అనమాట, యూట్యూబ్ యాప్లో. ఏదైనా కూడా స్పామ్ వ్యూస్ అన్నీ కూడా కన్ఫామ్గా డిలీట్ అయిపోతాయి, అవి అయితే ఉండవు. ఓకేనా? 30 సెకండ్స్ లోపు అయితే కౌంట్ అయితే చూపిస్తుంది మీకు స్టూడియోలో, కానీ యూట్యూబ్ యాప్లో అయితే అలా చూపించదు. 30 సెకండ్స్ లోపు చూస్తే అది కంపల్సరీగా స్పామ్ వ్యూ అవుతుంది. ఓకే, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఎన్ని నిమిషాల వీడియో అయినా సరే, అది ఎంత అంటే మీరు ఎంత పెద్ద వీడియో పెట్టినా సరే 30 సెకండ్స్ పైన చూస్తేనే అది మినిమం డ్యూరేషన్, మినిమం వ్యూగా ఒక వ్యూగా కౌంట్ అవుతుంది. ఓకే, 30 సెకండ్స్ పైన చూడాలి. రైట్. సో ఫైనల్గా ఒరిజినల్గా వచ్చేవి యూట్యూబ్లో వచ్చే ఒరిజినల్ వ్యూస్ మాత్రమే. ఓకే, ఎందుకంటే స్పామ్ అంతా కూడా డిలీట్ అయ్యి చూపించేది అక్కడ మాత్రమే. మీకు యూట్యూబ్ స్టూడియోలో అయితే వచ్చే ప్రతిదీ జస్ట్ మీరు ఇలా ఓపెన్ చేసి ఇలా చూసి మళ్ళీ వచ్చేసిన, జస్ట్ ఇలా చూసి వచ్చేసిన, ఇలా ఇవన్నీ కౌంట్ అయిపోతాయి. కానీ 30 సెకండ్స్ మినిమం పైన చూసారా, అవన్నీ కూడా యూట్యూబ్ యాప్లో మీకు అందులో అయితే కన్ఫామ్గా చూపిస్తుంది. అంటే అవన్నీ కూడా డిలీట్ చేసుకుని లేట్గా అప్డేట్ అవుతుంది, కానీ అవే మీకు ఒరిజినల్గా వచ్చే వ్యూస్. ఈ స్టూడియోలో చూపించేవన్నీ కావు. ఓకేనా? అదే మీరు నమ్మండి. అంతేగాని ఇలా జస్ట్ ఇలా ఓపెన్ చేసి వచ్చేసి మాత్రం అలా అయితే కుదరదు. ఓకే సిస్టర్, ప్రతి లిటిల్ ప్రిన్స్ 1206 ఛానల్ అలాగే కాదు, ఇంకా చాలామందికి అయితే క్వశ్చన్ ఉండే ఉంటుంది. అందరికీ వీడియోగా చెప్తున్నాను. మీకు ఆల్రెడీ వీడియో ద్వారా ఆన్సర్ అయితే దొరికే ఉంటుంది అనుకున్నాను. యూట్యూబ్ వ్యూస్కి క్రియేటర్ స్టూడియో వ్యూస్కి డిఫరెంట్ ఏంటనేది ఎందుకు తేడా చూపిస్తుంది. ఓకేనా? మరిన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ని, దేవా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ప్రతి డౌట్ని కామెంట్ రూపంలో చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. సీ యూ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.